వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ శ్రీయ వర్మ. కశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ఉంచేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణమని పాక్ ప్రేరేపిత లష్కర్-e-తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే 2025 ఏడాదిలో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి అయిన పహల్గామ్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. అంటే పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈ రోజు ఉదయం నుంచి రక్షణ శాఖ క్యాబినెట్లో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు, పర్యాటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ను వెంటనే నిలిపివేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పాక్ పౌరులను ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం SVES వీసాల మీద పాకిస్తానీ పౌరులు భారత్లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్లో ఉన్న వారందరూ కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనటంతో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధు జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారిపోతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమలా మాడిపోవటం ఖాయం. దీంతో అక్కడ తాగునీటికి కూడా కొరత ఏర్పడుతుంది. నిజంగా ఇప్పుడు పాకిస్తాన్కి గడ్డుకాలం మొదలు కానుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కమిటీ జమ్మూ కాశ్మీర్లోని కిష్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్ 2 జల విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాకిస్తాన్తో ఉన్న ఇండస్ జల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ ప్రస్తుతం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇండస్ నది, దాని ఉపనదుల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత 1960లో కుదిరిన ఇండస్ జల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు కేటాయించిన ఇండస్ నది, పశ్చిమ ఉపనదులైన చెనాబ్, జలం, ఇండస్లపై భారత్ తన హక్కులను వినియోగించుకునేందుకు వేగంగా చర్యలు ప్రారంభించింది. దీని లక్ష్యం జల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం, నీటి భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవటం షురూ చేసింది. దుల్హస్తీ స్టేజ్ 2 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావటం, జులైలో ఇదే చెనాబ్ నదిపై 1856 మెగావాట్ల సవాల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ టెండర్లు పిలిచిన కొన్ని నెలలు జరిగింది. ఇండస్ జల ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు పశ్చిమ నదులపై భారత్కు కేవలం నీటిని వినియోగించకుండా
విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒప్పందం నిలిపివేయబడినప్పటికీ కొత్తగా ఆమోదించిన ప్రాజెక్టులన్నీ రన్ ఆఫ్ ది రివర్ విధానంలోనే ఉండటం గమనార్హం. ఈ 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజ్ 2 ప్రాజెక్టుకు ఈ నెలలో జరిగిన 45వ సమావేశంలో పర్యావరణ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 3,200 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే మార్గం సుగమమైంది. కమిటీ నివేదిక ప్రకారం చెనాబ్ నది నీరు భారత్, పాకిస్తాన్ మధ్య పంచుకుంటున్నప్పటికీ ఈ ప్రాజెక్టు రూపకల్పన ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొన్నారు. అయితే 2025 ఏప్రిల్ 23 నుంచి ఇండస్ జల ఒప్పందం నిలిపివేయబడిన విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది. దుల్హస్తి స్టేజ్ 2 ప్రాజెక్ట్ 2007 నుంచి విజయవంతంగా పనిచేస్తున్న 390 మెగావాట్ల దుల్హస్తి స్టేజ్ 1 ప్రాజెక్టుకు పొడిగింపుగా రూపొందించారు. స్టేజ్ 1 నుంచి నీటిని ప్రత్యేకంగా నిర్మించి 3,685 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు గల సొరంగం ద్వారా మళ్లించి కొత్త జలాశయం ఏర్పాటు చేస్తారు. ఇందులో 130 మెగావాట్ల యూనిట్లతో భూగర్భ విద్యుత్ కేంద్రం నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 60.3 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 8.27 హెక్టార్ల కిష్వార్ జిల్లాలోని బెంచ్వార్, పాల్మార్ గ్రామాల నుంచి సేకరిస్తారు. ఇండస్ జల ఒప్పందం నిలిపివేసిన తర్వాత దుల్హస్తి, సవాల్కోట్ మాత్రమే కాకుండా రాట్లే, బర్సార్, పాఖర్దుల్, క్వార్కిరు, కీర్థాయ్ 1, కీర్థాయ్ 2 వంటి అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులను కూడా భారత్ ముందుకు తీసుకెళ్తుంది. సవాల్కోట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ప్రకటించింది. మరోవైపు ఈ అంశంపై పాకిస్తాన్ స్పందించింది. ఇప్పుడు ఆ దేశం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. నీటిని అడ్డుకోవటం యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ హెచ్చరించింది. తర్వాత ఒప్పందాన్ని పునరుద్ధరించాలని, నిబంధనలపై చర్చించేందుకు సిద్ధమని భారత్ను కోరింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కూడా లేఖ రాసి భారత్ నీటిని ఆయుధంగా మారుస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది. చెనాబ్, జలం, నీలం నదుల నీటి ప్రవాహం అకస్మాత్తుగా తగ్గటం వల్ల రబీ పంటల సాగుకు ముప్పు ఏర్పడుతుందని పాకిస్తాన్ పేర్కొంది. ఈ నీటి సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే అది తమ ఆహార భద్రతకు, జీవనోపాధికి తీవ్ర ప్రమాదమని పాకిస్తాన్ వివరించింది.